నమస్కారం అండి. అందరికీ వందనాలు. గత కొన్ని రోజులుగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాను. మీరు ఆదరిస్తున్నారు. చూసి మీ ద్వారా నేను కొంత నేర్చుకుంటున్నా. మీ కొరకు కూడా నేను నేర్చుకొని మీకు వీడియో చేసి చెప్పాలనిపిస్తుంది. ఇవాళ టాపిక్ ఏంటంటే భూమి కొనుగోలు ఒక ప్యాషన్, ఒక షోక్ కోసం కొంటున్నారు. భూమి కొనుగోలు మన దగ్గర జేబులో అదనపు డబ్బును భూమి మీద పెట్టి వదిలేస్తున్నారు. అంటే నాన్ ఫార్మర్, వ్యవసాయం అంటే ఏంటో తెలియని వ్యక్తులు కూడా భూమి కొనుగోలు చేస్తున్నారు. ఇది ఎట్లా ఒప్పుకుందాం? అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు, దుబాయ్లో పనిచేసి, జపాన్లో పనిచేసి బాగా సర్ప్లస్ మనీ కాగానే ఇక్కడికి పంపించేసి ఒక భూమి కొని చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టుకునేస్తున్నాడు. దానివల్ల ఎంత నష్టం? ఆహార భద్రతకు చాలా ప్రమాదకరమైన అంశం అది. ఇక్కడ ఎట్లా జరుగుతుంది, ఏపీలో జరుగుతుంది, ఇప్పుడు కర్ణాటకలో జరుగుతుంది, రాను మహారాష్ట్రలో జరిగింది అనుకోండి. ఇక ఈ పంట పండే రాష్ట్రాల్లో ఈ పని జరిగితే మాత్రం భయంకరమైన ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. దీర్ఘకాలికంగా నష్టపరిచే ఒక ఇది అన్నట్టు. అసలు వ్యవసాయం చేయని వాళ్ళు భూమి కొనుగోలు చేయడం అనేది అద్భుతమైన కొన్ని రూల్స్ ఉన్నాయి మన చట్టంలో. అంటే భూమి ఉండడం అనేది మనము వారసత్వంగా రావచ్చు, లేకపోతే తన కూతురుకు ఒక పుస్తమెట్టల కింద ఏమంటారు దాని కింద ఇవ్వచ్చు, ఒక దానం చేయవచ్చు, లేకపోతే ఏదైనా చేయవచ్చు. కానీ మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి భూమి మీద ఎకరాల కొద్దీ ఇన్వెస్ట్మెంట్ చేసి అలా పడా ఉంచడం అయితే పూర్తిగా శాస్త్రీయమైనది. అది మనలాంటి పౌర సమాజం అందరం కూడా ప్రశ్నించాలి. అది ఎందుకు కొనుగోలు చేసిండు, ఎందుకు ఇది చేసిండు, ఎందుకు పడవ పెట్టిండు కూడా ప్రశ్నలు చాలా రావాలి. మనకు నిలదీయాలి. నువ్వు ఎవరికైనా ఏమి ఇయ్యడు, అట్లా వదిలేస్తారు అంతే. ఇస్తే భయం అతను కబ్జా పెడతాడేమో అని. పోనీ దగ్గరుండి పంట పండించుకునేలా చేసి ఇచ్చినా అది కొంచెం మీనింగ్ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి. ఇంకొకటి ఏంది, ఒక కంపెనీ పెడతా అని చెప్పి ఒక 10 ఎకరాలు కొనుక్కొని దాని మీద 1,00,000 రెట్లు లోన్ తీసుకొని అదే భూమిని చూయించుకుంటూ లోన్ శాంక్షన్ అయిన తర్వాత ప్రభుత్వాలను ముంచే కార్యక్రమాలు అవి తెలవై మనకు. కొన్ని వేల కోట్ల లోన్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి భూమి ఒక 50 ఎకరాలు చూయించి కాగితాలు చూపించగానే లోన్లు ఇచ్చే ఒక రాస్కలిజం, ఒక దోపిడీ నడుస్తూ ఉంది. వాళ్ళని ఏం అనలేకపోతుంది సమాజం. ఎందుకు? వాళ్ళు అదృష్టవంతుడు అనుకుంటున్నారు, చేస్తున్నాడు, చేతులు ఎత్తేస్తున్నాడు. భూమి మళ్ళీ ఏమవుతుంది, ఆ భూమి కాగితాలు బ్యాంకులోనే ఉంటాయి, దాని మీద లిక్విడ్ అమౌంట్ శాంక్షన్ అవుతుంది, మళ్ళీ భూమి ఇంకా నిరుపయోగంగా ఉంటుంది. ఇట్లా మనము భూమి వ్యవసాయం కొనుగోలు వాళ్ళకి మాత్రమే ఇస్తే అది మంచిగా ఉంటుందని చెప్పి మనం అందరము సభ్య సమాజంగా మనం ఒక బిజినెస్గా చూడనియద్దు దాన్ని. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఫ్యాక్టరీ కోసమని భూమి కొంటున్నారు. మేము ఫలానా ఫ్యాక్టరీ పెడతామని చెప్పి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంత అవసరం వస్తుంది? 10 ఎకరాలు, 15 ఎకరాలు, మా అంటే 20 ఎకరాలు. కానీ 100 ఎకరాలు కొనిపెట్టుకుంటున్నాం. దానికి ఏ రకమైన ల్యాండ్ సీలింగ్ అప్లై కావడం లేదు. ఖచ్చితంగా ల్యాండ్ సీలింగ్ చట్టం మా పరిధిలోకి రావాలి. ఎవరి పేరు మీద కొంటుండో, ఎంత భూమి కొంటుండో, కంపెనీ ఏంది అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రభుత్వానికి చెప్పాలి, ప్రజలకు కూడా ఇవ్వాలి. అది పేపర్లో రావాలి. ఇగో ఈ ఫలానా ఐటీ కంపెనీ పెడుతున్నాడు, ఫలానా ఏఐ కంపెనీ పెడుతున్నాడు, ఫలానా పెడుతున్నాడు, దానికి ఫలానా కంపెనీకి పెద్ద కంపెనీ క్యాన్సిలర్గా పెడుతున్నాడు, ఇంత భూమి అవసరం వస్తుంది, అది తీసుకొని ఇది చేసుకోవాలి. అంటే కంపెనీ చిన్నది, ప్రోడక్ట్ చిన్నది, దాదాపు 10 ఎకరాలు కావాల్సింది 50 ఎకరాలు కబ్జా పెట్టి కేవలం భూమి రేటు కోసం చివరికి వస్తే ఏమవుతుందంటే అది కంపెనీ సరిగా నడవక భూమి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. అంటే ఈ రకమైన యాక్టివిటీస్ని మనము రెవెన్యూ శాఖ కూడా ఏం చేయాలంటే నిజంగానే ఇండస్ట్రీ పెడితే అది కన్వర్షన్ అయిందా, కన్వర్షన్ చేయించుకోవాలి. ఆ భూమి కన్వర్షన్ చేయించుకున్న తర్వాత ఎన్ని ఎకరాలు ఉపయోగంలో ఉందనేది కూడా మళ్ళీ చెకింగ్ ఉండాలి. ఆ ప్రాపర్గా రెవెన్యూ రికార్డులో కూడా అది రావాలి, ఇన్కార్పొరేట్ కావాలి ఫలానా కంపెనీ. అది లేకుంటే తిరిగి మళ్ళీ వ్యవసాయ భూమి కింద కన్వర్ట్ చేయాలి, దాంట్లో పంట పండించాలి. ఈ రకమైన మనము ఏమాత్రము కొంత సృజనాత్మకంగా ఆలోచిస్తే రెవెన్యూ శాఖ ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఎవరు ఏమి చేస్తున్నారో ఎవరికి అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఈ 1-2 అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. పూర్తిగా అది అట్లా తీయటానికైతే వీల్లేదు. మనము కొన్ని చట్టాలను నిరుపయోగంగా వదిలేస్తున్నాం. అయితే ఈ ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫారిన్ కరెన్సీ అనేది మనకు కొంత ఒక విదేశీ మారకం అనేది కొంత వస్తుంది అనేది కొంత ఆశపడవచ్చు. అక్కడ సంపాదించిన డబ్బు ఇక్కడ భూమి కొనుగోలు చేస్తున్నాడు, అతను దాచిపెట్టుకుంటాడు, రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అంటే అసలు భూమి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇయ్యమని కాదు, కానీ వాళ్ళకి పని కల్పించే పద్ధతిని పెడితే బాగుంటుందని ఖచ్చితంగా మనం చదువుకున్న వాళ్ళం అందరం కూడా ఆ దిశగా మన దగ్గరికి వచ్చే ప్రజాప్రతినిధులతో ఒక డిబేట్ లెక్క చేయాలి. అది కంటిన్యూస్గా డిమాండ్ ఉంటే బయట నుంచి వచ్చి కొనుగోలు చేసిన వ్యక్తులు ఫలానా ఆయన కౌలుకి ఇచ్చిండు, ఆయనకు పూర్తి రక్షణ బాధ్యత కల్పిస్తూ ఆ భూమి కొనుగోలు చేసి పడే పద్ధతిని కొంచెం పక్కకు పెట్టాలి. అంటే సర్టన్ రూల్స్ ఉన్నాయి, చాలా రూల్స్ మనం నిర్దేశిస్తే ఏంటంటే వ్యవసాయం చేయని వాళ్ళు భూమి కొనుగోలు చేస్తే కష్టం అవుద్ది, దీర్ఘకాలికంగా బాగా నష్టం జరుగుతున్న మెసేజ్ వాళ్ళకి ఇవ్వగలిగారు. అంటే మనం ఏం చేసినా కూడా దానికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, ప్రతికూలం ఉంటుంది, అనుకూలం కూడా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు, ఎక్కడనో 4 ఎకరాలు కొనుక్కొని దాన్ని ఫామ్ హౌస్ కింద లేకపోతే రిసార్ట్ కింద పెట్టుకుంటున్నారు.
అంటే అది మనం కావలసిన పంటలు రానప్పుడు నువ్వు ఒక్కని లగ్జరీ కోసం కొన్ని ఎకరాల కొద్ది కొని పెట్టుకోవడం అది ఎంతవరకు సమంజసమో మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా పర్పస్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అనేది కూడా ఒక కాలం ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని కూడా మనం అందరము ఆ రికమెండేషన్ చేయడంలో తప్పు లేదని నేను అంటున్నాను. అందుకనే భూమి కొనుగోలు చేసే వాళ్ళు ఎప్పుడైనా కూడా తన లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాడా, నిజంగానే భూమిని సద్వినియోగం తీసుకొస్తున్నాడు అని పదే చర్చించిన తర్వాత అతనికి చేయాలి. లేకపోతే ట్యాక్స్ అదనపు వసూలు ఏదైనా పెట్టాలి. లేదు నేను కేవలం రియల్ ఎస్టేట్ కొరకు చేస్తున్నా, దాన్ని నాలా కన్వర్ట్ చేస్తా, తర్వాత అవన్నీ విల్లాలు కట్టుకుంటా, ఫామ్ హౌసెస్ కట్టుకుంటా అంటే మాత్రం మనకు ఇది వస్తుంది. తర్వాత భూమి కొనుగోలు చేస్తే ఆ భూమి మీద ట్యాక్స్ కట్టవలసిన పని ఉండదని కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమే భూమి కొనుగోలు చేసేలా మనము చెప్పవలసిన బాధ్యత ప్రతి తహసీల్దార్ది. అదొక కాలం ఏం చేస్తుంది కనంటే వ్యవసాయం చేయకొరకే అని చెప్పి ఉన్నట్టుగా ఉండాలి. ప్లస్ నాన్ అగ్రికల్చర్ అయితే నాన్ అగ్రికల్చరు ఇష్టం వచ్చినట్టు ఇప్పటిగా ఒక వ్యక్తి అతను కొనుగోలు చేసి అతను ఖచ్చితంగా ల్యాండ్ రిఫార్మ్స్ పరిధిలోకి తీసుకొని వచ్చి ఆ మండలంలో ఎవరెవరికి ఎంతెంత భూమి ఉందో రిలీజ్ చేయవలసిన బాధ్యత స్థానిక తహసీల్దార్ది ఉంటుంది, ఆర్డీఓది ఉంటుంది, అలాగే కలెక్టర్ది ఉంటుంది. కాబట్టి ఇదంతా జాగ్రత్తగా విని కొంత మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉంటుందని చెప్తూ దయచేసి వినండి, మీ ఫ్రెండ్స్తో కొంచెం చర్చిస్తారని కూడా నేను కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.